ఏం చేయాలో దోస్తలేదే. పేపర్లో జాబ్స్ గురించి యాడ్ పడిందంట, ఇంటర్వ్యూస్ ఉన్నాయంట, వెళ్దాం అక్కడికి. ఉండవే, నేను జాబ్ చేయాలంటే ఇచ్చేవాడికి ఒక రేంజ్ ఉండాలి. ఏముండాలి మళ్ళీ? తను టీ తాగినా టిఫిన్ తిన్నా చిల్లర కరెక్ట్గా ఇవ్వాలి, అంతేగాని 100 ఇచ్చి 1000 ఇచ్చి చిల్లర గురించి లొల్లి పడే చిల్లర ఎండి దగ్గర నేను చేయను. వెయిట్ వెయిట్ వెయిట్, అలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారు. అవునా? ఎవరు? రా తీసుకెళ్తా. ఏమేమన్నా వెహికల్ చూద్దామా? ముందుకు పోయి చేద్దాం. సరేదా. వెహికల్స్ ఏమి వస్తలే కదా, ఓలో ఏమైనా బుక్ చేయమంటావా అని. ఆగే, అవన్నీ ఎందుకు? ఇక్కడ ఇన్ని వెహికల్స్ ఉన్నాయి కదా, డీజిల్ కొడితే ఎవడో ఒక బక్రా వస్తాడులే. ఓహో అట్లనా, సరే కానీ. ఎక్కడికి వెళ్ళాలి మేడం? చెల్రా బాయ్ చెల్, నేను చెప్తావా? ఏంటి డబ్బు లేకుండా ఎక్కడ? ఊకవే, ఇలా నేను చాలా చూసిన. నువ్వు రా, ఎక్కువ. చెల్రా చెల్. మేడం థ్యాంక్స్ చెప్పారా? నేను థ్యాంక్స్ చెప్పాలంటే మినిమం హీరో రేంజ్ ఉండాలి. అంజయ్య, పౌడర్ తీసుకురా. సార్ తీసుకో. థ్యాంక్స్. పదవా ఐస్ క్రీమ్ తిందాం. పద. ఏం తమ్ముడు, గిరాక్ అయితే లేదా? అవునక్క, గిరాక్ అయితే లేదు. అవునా? గిరాక్ చేస్తా, మరి ఏమిస్తావు? ఏం కావాలక్క చెప్పు, ఏదంటే అది ఇస్తా. నేను తినే అన్ని ఐస్ క్రీమ్ ఇస్తావా? మా అంటే 1-2 తింటుంది, అంతకంటే ఏం తినదు కదా. ఓకే అక్క. అరే అమ్మాయి విజిల్ వేసిందిరా, ఇవాళ ఎట్లయినా వేసి ఐస్ క్రీమ్ కొనుక్కొని తినాలి. ఓకే మామ. అరే పారారే. ఐస్ క్రీమ్ కొంచెం మంచి ఇదిగా ఇక పొడుగుది ఇంకోటి ఉంటుంది చిన్న. ఇది ఎంతనే? ఎంతనే? 50. తమ్ముడు, ఐస్ క్రీమ్లన్నీ అమ్మిపించిన. దే ఐస్ క్రీమ్ దే.
చెప్పు. అబ్బా అక్క గండి తిన్నావా? నేను మా అన్నకి చెప్తాను. అన్నా అన్న అంటున్నాడు, ఎవడొస్తాడు? ఆహా, ఈ డబ్బులు నాకు చిన్నప్పుడు కనిపిస్తే ఎంతో ఆనందపడేవాడిని. ఈ డబ్బులు ఇప్పుడు చిన్న పిల్లలకి ఇస్తే వాళ్ళ కళ్ళల్లో ఎంత ఆనందం ఉంటుందో చూడాలి. ఖచ్చితంగా ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. అన్నా 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 అరే ఏమైందిరా, ఇంత ఎగిరితాను ఉరికొస్తున్నావు? ఏం జరిగింది? అన్న అన్న మోసం జరిగింది అన్న. అమ్మాయి పందెం కాసి నా ఐస్ క్రీమ్ అని తింటున్నాను. నువ్వే కాపాడాలన్న ప్లీజ్ అన్న. అన్న పా అన్న పోందా అన్న. సరేపా, అమ్మాయి సంగతి చూద్దాపా. ఏంటి మామ చిన్నోళ్ళు చేసి వాడిని ఐస్ క్రీమ్ కానీ తిన్నావట, ఇంకా తింటా కావాలంటున్నావట, ఏం సంగతి? అవు బరాబర్ తింటా, ఇంకా తింటా. మీ తమ్ముడు నాతో పందెం కాసాడు, ఇంకా తినాలి. అవునా, ఎన్ని తింటావో చూస్తా. ఎక్కరా బండి ఆపురా, దమ్ముంటే నాతో పందెం కాయ. సరే పెట్టు. ఇదిగో పెట్టు, నీది పెట్టు. మనం ఎప్పుడు తీయడమే తప్ప పెట్టడం లేదు. ఈసారి కూడా బెట్టి గెలిచేది నేనే, పైసలు కూడా నావే. నువ్వు తీరా. ఏంటి ఒక్క ఐస్ క్రీమ్ కే కడుపు నిండిపోయిందా? అమ్మో ఇంత ఉంటే గెలవలేమే, పోదాం పదా. అట్లుంటది మనతోని. రే ఆగ్రా. మేడం నాకు థ్యాంక్స్ చెప్పలేరు అప్పుడు. థ్యాంక్స్ చంద్రబాయ్, ఇగో డబ్బులు తీసుకో. అమ్మ డమ్మీ. డమ్మి నోట్లా? వాడు మనల్ని మోసం చేశాడు. అరే నువ్వే ఎట్లైనా మమ్మల్ని కాపాడరా. తీరా బండి, తీరా తీరా. అరే నీకు ఒక్కటి కాదురా, 1000 థ్యాంక్స్లు చెప్తా. బండి తీరా, నువ్వే మమ్మల్ని కాపాడాలరా. తీరా తీరా తీరా. అడిగిన కలిసిన సరే ఈసారేనా? అవునా? పర్సన్ ఇతనే, కానీ నేను చెప్పిన క్వాలిటీస్ ఉన్నాయో చెక్ చేయాలంటే అతను ఎక్కడో ఒక్క టీయో టిఫినో తాగుతూ ఉంటాడు కదా, అక్కడికి వెళ్ళి చెక్ చేద్దాం. అరే తమ్ముడు థ్యాంక్స్ రా, ఇక నీతో పని అయిపోయింది, గెలురా. నమస్కారం సార్, కూర్చోండి. అరే చోటు, సార్కి ఒక కాపీ ఇవ్వు. అవును, ఇందాక చూసిన పర్సన్ ఈ కాఫీ షాప్లోకి వెళ్ళింది, చూద్దాం పదా. అదిగో ఆ సార్ కాఫీ తాగుతుంది. ఆగాగు, తాగని. మనం ఏమైనా ఆర్డర్ పెడదామా? వద్దులే, ఆ సార్ కాఫీ తాగడం అయిపోయింది, మనం ఫాలో అవుదాం. సార్ ఏంటమ్మా? సార్ పేపర్లో మీ ఆఫీస్ యాడ్ చూసాము, ఈరోజు ఇంటర్వ్యూకి వస్తున్నాం, అందుకే మిమ్మల్ని పరిచయం చేసుకుందామని మాట్లాడాం. ఓకే అమ్మా, రండి. అరే రే, ఏమైంది సార్? ఇక్కడ బెగ్గర్స్ ఉన్నారమ్మా, 5 మెంబర్స్ ఉన్నారు. బెగ్గర్స్కి దానం చేయండి, నాకు వెళ్ళాలనిపించదు. 2500 ఉన్నాయి, వాళ్ళ 5 మెంబర్స్కి ఇచ్చేయండి. సరే, మనిషికి 500 ఇవ్వాలా? మనిషికి 100 ఇస్తే తీసుకోరా? తీసుకుంటారు కదా. పద లోపలికి వెళ్ళి చేంజ్ తీసుకొని మనిషికి 100 ఇచ్చి మిగతా పైసలు మన పాకెట్లో పెట్టుకుందాం. తప్పు కదండి. నువ్వు ఊక్కవే రా. అరే చిన్నడు పెద్దరా, సార్ మనకి 500 మనం ఇచ్చిపోతే
వాళ్ళిద్దరూ 100 ఇస్తా అంటుర్రా. ఎంత మోసం రాది. ఏం చేద్దాం? ఉన్నారా మన అన్న, పసిగడతాడు, పట్టేస్తాడు. మీ వాళ్ళు చెప్పొస్తా. హలో వస్తున్నా సరే. అరే తమ్ముడు వచ్చి కోసం కౌంటర్ మీద కూర్చోరా, నేను ఈ బయటకు పోయేస్తా. అన్న వస్తున్నా. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, నువ్వా? మా షాప్లో నేను కాకుండా ఎవరు కూర్చుంటారు చెప్పండి. ఈరోజు ఎవరికి మస్కా కొట్టారు? సరే 500 చేంజ్ చేయవా? ఇక్కడ ఎవరు చిల్లర అడగరే. సరే మీకు ఏం అవసరం ఉందో ఇస్తా. ఏంటి నీకు అన్నీ అనుకూలంగా జరుగుతున్నాయి, ఏం బెడ్స్ కొట్టదు కదా? ఏ అలా ఏం జరగదులే, నువ్వురా. ఇంకొక అతనేడి? సరే నువ్వు ఇచ్చేసే అతనికి. సారు మా బిగ్గర్లను మీరే కాపాడాలి. ఏం జరిగింది? ఒకసారు 2 అమ్మాయిలకి 2500 ఇచ్చారు బెగ్గర్స్ పంచమని. 2000 వాళ్ళు తీసుకొని మా 5గురికి 100 ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు 2000 జేబులో పెట్టుకొని. ఎవర్రా అమ్మాయి? అమ్మాయి గురించి నీకేమన్నా క్లూ తెలుసా? వాళ్ళిద్దరూ ఆ సార్తోని ఇంటర్వ్యూ ఉందని ఆ మాట మాట్లాడంగా నేను విన్నాను. అవునా? నిజమా? ఆ సారు ఆఫీస్ ఎక్కడ ఉంటారో తెలుసు. ఆ అమ్మాయిని ఎలా ఆట పట్టిస్తానో చూడు. పద వెళ్దాం. ఏంటి ఆఫీస్ ఇంత పెద్దగా ఉంది? మరి మన రేంజ్ అట్లుంటుంది. నమస్తే సార్. నమస్తే, రండి కూర్చో. బాగానే ఉంది రికార్డు. రెజ్యూమ్ పర్లేదు, బాగానే ఉంది. వెరీ గుడ్. హలో సెక్యూరిటీ, ఏంటి ఏడ్చుకుంటూ మాట్లాడుతున్నావు ఏంటి? సార్ ఘోరం జరిగిపోయింది సార్. మన ఆఫీసులో దొంగలు పడ్డారు. మొత్తం కనిపించిన ప్రతి స్టాఫ్ని కొట్టేస్తున్నారు సార్. నువ్వేం చేస్తున్నావు? ఎక్కడున్నావు? ఎవరు దొంగలు? ఎవరు? వాళ్ళు గది దొంగలంట అన్ని కొట్టారు. మన స్టాఫ్ అందరూ కొట్టారు. దానికి కారణం వాళ్ళు 2 అమ్మాయిలను చెప్తున్నారు. 2 అమ్మాయిలా? ఎలా ఉన్నారు వాళ్ళు? ఎంతసేపు అయింది వచ్చి? మన ఆఫీస్లో ఇంటర్వ్యూకి వచ్చారంట. ఒకవేళ మీ ముందుంటే వాళ్ళ మాటలతో మబ్బే పెట్టి పట్టుకోండి సార్. ఓకే 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 ఓకే. నమస్తే మేడం. హే నువ్వేంటి ఇక్కడ? మేడం మీరు చెప్పినట్టుగానే ఆఫీస్ మొత్తం దోచేసాం. ఎవ్వరు కూడా విడిచిపెట్టలేదు. రే నేనెప్పుడు అన్నాను రా? నేను దొంగతనం చేయమని నీకెప్పుడు చెప్పాను రా? నా గురించి ఏమనుకుంటున్నాను నువ్వు అసలు? మేడం మీరు చెప్పినట్టే అందరినీ దోచేసాం. మీరు వెంటనే ఇతను దోచేసుకొని వచ్చేయండి, నేను బయట వెయిట్ చేస్తా. బాయ్. రే 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 ఆగరా,
నేను దొంగతనం చేయమని చెప్పడం ఏంట్రా? నన్నెందుకు ఇరికిచ్చావురా? ఆగండి, ఎక్కడికి వెళ్తారే? ఇంటర్వ్యూకి అని చెప్పి నా ఆఫీస్ మొత్తం దోచేస్తారా మీరు? సార్ సార్ మేము అలాంటి వాళ్ళం కాదు సార్, అతను ఎవరో మాకు తెలియదు సార్. నిజం సార్, తెలియకపోతే మీకెందుకు చెప్పిండు? నిజం సార్, మమ్మల్ని నమ్మండి సార్, ప్లీజ్ సార్. అన్నా ఇక్కడ ఉన్నారే. రే ఏంట్రా ఇక్కడ ఉన్నారంటున్నావు ఏంట్రా? వాడొచ్చి దొంగంటాడు, నువ్వు వచ్చి దొంగంటారు. ఒళ్ళెలా ఉంది మీ ఇద్దరికి? అయిందా? మంచిగా అయిందా? మా అన్న వచ్చిండా? మాకు మా సారు 2500 ఇస్తే బెగ్గర్ స్కీమ్ అని, మీరు 2000 తీసుకొని 500 మాకు ఇస్తారా? అయిందా? మంచిగా అయిందా? మీకు ఇట్లనే కావాలి. సర్రా